దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు అందరము కలిసి చదువుకుందాం. మత్తయి 1:18 నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునపో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన ఈ యొక్క క్రిస్మస్ వాక్య భాగాన్ని మేము చదువుకొని ఉంటున్నాం తండ్రి. ప్రభు నాయన, మేము అనేక సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాము కాబట్టి నాయన తండ్రి, మేము దీన్ని చులకనగా తీసుకోకుండా నీవు ఈరోజు మా కొరకు మాట్లాడనై ఉన్నావనే తండ్రి ప్రభు మంచి ఆలోచనతో తండ్రి ప్రభు నాయన మేము సీరియస్నెస్ కలిగి నాయన ఆసక్తి కలిగి నీ సన్నిధి అంటే భక్తి మర్యాద భయము కలిగి నాయన, నీ వాక్యం అంటే భయభక్తులు కలిగి నాయన మేము నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినటానికి నాయన మాకు కావలసిన వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనసు, దీనత్వం కలిగిన హృదయము నాయన, లోబడే మంచి మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అల్పుడు, అయోగ్యుడు, అపరాధి తండ్రి నాయన నీ పాదదాసుడిని పక్షాన్ని నిలబడుతుంటుండగా దయతో కనికరించి క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకోండి ప్రభు నాయన. తండ్రి నీవే తండ్రి ప్రభు నాయన ఎటువంటి వ్యక్తినైనా వాడుకునే దేవుడవు కాబట్టి నాయన ఈ యొక్క మట్టి సాధనమును నాయన నీ మహిమ కొరకు నీవే వాడుకొని ఘనత మహిమ ప్రభావములు పొందుకున్నామని నీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచి ఆనందింపజేసి దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము కూడా మనము ఇదే వాక్య భాగాన్ని చదువుకొని ఉంటున్నాము. నిజానికి యేసు అనే నామము, ఇమ్మానుయేలు అనే నామం గురించి నేను బోధించదలుచుకున్నాను 1వ తారీఖు నుంచి. కానీ 1వ తారీఖు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వేరే విధంగా నడిపించాడు. మన సమీపమునకు దిగి వచ్చిన దేవుడు అన్న సందేశాన్ని మనం విని ఉంటున్నాం. పోయిన వారం చెప్దామనుకున్నాను కానీ పోయిన వారం కూడా దేవుడు వేరే తలంపులు ఇచ్చి ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మనము మరియమ్మ యోసేపుల త్యాగము గురించి, యోసేపు యొక్క విధేయత గురించి నేర్చుకొని ఉంటున్నాము. నేను 1వ తారీఖు ఒక విషయం చెప్పేటప్పుడు కదా, ఒక గుడ్డివాడు ఉన్నాడట. పుట్టుకతో గుడ్డివాడు, ఎప్పుడు చూడలేరు. కానీ ఆ రోజున ఆ డాక్టర్ గారు ఒక కొత్త టెక్నాలజీ కనుక్కొని ఒక కొత్త సర్జరీ చేయటం వల్ల ఆ 45 సంవత్సరాల గుడ్డివాడికి సడన్గా చూపు వచ్చిందట. హల్లెలూయా. ఆ చూపు వచ్చిన గుడ్డివాడు వెంటనే చూసి ఆకాశం ఏంది ఇంత అందంగా ఉన్నది, సూర్యుడు చంద్రుడు అబ్బా ఎంత అందంగా ఉన్నారు, నిజంగా ఎరుపు రంగు ఇంత ఎర్రగా ఉంటుందా, పసుపచ్చ రంగు ఇంత పసుపు పచ్చగా ఉంటుందా, నలుపు రంగు కూడా ఉన్నదా, బా ఏంటి ఈ చెట్లు, ఏంటి బిల్డింగులు, మనుషులు ఏంది ఇంత అందంగా ఉన్నారని ప్రతిదీ ఎంతో ఎంతో ఆశ్చర్యముతో గమనిస్తూ పక్క వాళ్ళకి వర్ణిస్తున్నాడట కదా. నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, అతడు మొట్టమొదటిసారిగా
కళ్ళు తెరవబడ్డాయి. కానీ రోజు చూసే మనకు ఎరుపు రంగును చూసి మనము అబ్బా ఎంత ఎర్రగా ఉంది అంటామా, ఎంత బాగుంది ఎరుపు రంగు అంటామా, ఆకాశాన్ని చూసి ఎంత బాగుంది అంటామా అనము. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి చూసి 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 ఏమైంది, అలవాటైపోయింది కదా. హిందీలో ఒక సామెత ఉంటుంది, అదేంటదంటే గర్కా మురిగి దాల్కా బరాబర్ అంటారు. అంటే ఇంట్లో కోడి మాంసం కూర కూడా కదా పప్పుతో సమానమట కదా. అంటే ఏమైందంటే మనము అది అలవాటయ్యి అది మనకి ఏ అనిపించట్లా. ఆ వావ్ అనేది అబ్బా ఎంత గొప్పగా ఉన్నది అనేది మనం మిస్ అవుతున్నాం కదా. ఇంగ్లీష్లో కూడా ఫెమిలియారిటీ బ్రింగ్స్ కంటెంప్ట్ అంటారు కదా. ఎవరితోనన్నా మనం బాగా కలిసిమెలిసి ఉన్నామనుకోండి కదా, వాళ్ళు మనల్ని అంటే విలువ ఉండదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే క్రిస్మస్ కథ, క్రిస్మస్ వాక్యం మనము ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. అది మనకు పెద్ద నష్టం కదా. ఎందుకు అంటే చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం కాబట్టి ఏమైందంటే దాని విలువ, దాని ప్రాముఖ్యత మనకేమైపోయింది, తగ్గిపోయింది. అదే ఒక మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి బైబుల్ ఇస్తే రక్షింపబడిన వాడికి మనం చదివిన వాక్య భాగం చదివితే అతనికి ఎంతో ఆశ్చర్యము, ఎంతో ఆనందం అవుతుంది. మనకెందుకు కావటం లేదంటే మనకేమైపోయింది, అదొక అలవాటైపోయింది. క్రిస్మస్ స్టోరీ అనేది మనకి పాతదైపోయింది, క్రిస్మస్ వాక్యము మనకి పాతదైపోయింది కదా. ఏమున్నదిలే ప్రతిరోజు వినే వాక్యమేగా అనుకుంటున్నారు కొంతమంది. ప్రతిరోజు కనపడే అన్నే కదా, ఏముంటుంది వాక్యము, కాసేపు మన ఆలోచనలు మనం ఆలోచించుకుందాం, మన లోకంలో మనం తిరిగి వద్దాం కదా, అప్పుడప్పుడు వాక్యం విందాం అన్న చూస్తున్నప్పుడు, అన్న బాధపడుతున్నప్పుడు మనం విందాం అన్నట్లు ఏమైందంటే ఎక్కువ పరిచయము కావటం వల్ల దాని విలువను మనము కోల్పోతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు తాజాగా ఉంటుంది. దేవుడు, నేను బైబుల్ని దాదాపు నేను 4వ తరగతి నుంచి చదువుతున్నా అంటే ఇప్పుడు దగ్గరగా 35 సంవత్సరాల పైనే నేను బైబుల్ చదవమట్టి కదా. అయినప్పటికీ నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఎంతో క్రొత్తగా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాక్యాన్ని మనము వినేటప్పుడు, చదివేటప్పుడు, ఆలకించేటప్పుడు జాగ్రత్తగా భయభక్తులతో ఆలకిద్దాం. ఈరోజు మనం చదివిన ఈ వాక్య భాగాన్ని నేను పోయిన వారం కూడా వివరించి ఉంటున్నాను కదా. నేను పోయిన వారం ఏం చెప్పానంటే ఆ జీనియాలజీ, వంశావళులు ఏ విధంగా ఆదికాండములో ఇయ్యబడ్డాయో అదేవిధంగా కొత్త నిబంధన మొదటి పుస్తకమైన మత్తయి సువార్త కూడా వంశావళితో ప్రారంభమవుతుందని చెప్పాను నేను. ఇంకొక మాట నేను ప్రాముఖ్యంగా ఏం చెప్పానంటే ఆదికాండంలో ఉన్న వంశావళులు చూస్తే పితరుడు ఈ వంశావళి అని చెప్తాడు. ఆదాము వంశావళి అంటే ఆదాము కుమారులు, కుమార్తెలు ఆ విధంగా ఉంటారు. నోవాహు వంశావళి అంటే నోవాహు కుమారులు ఉంటారు. కానీ మత్తయి సువార్తకు వచ్చేసరికి ఇక్కడ ఏమని రాయబడ్డదంటే యేసుక్రీస్తు వంశావళి. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము కూడా యేసయ్య కుమారుడు, దావీదు కూడా యేసు ప్రభు యొక్క కుమారుడు. యేసు ప్రభు వంశావళి అంటే ఇక నుంచి వచ్చేది క్రొత్త నిబంధన పిల్లలు, క్రొత్త నిబంధన సంతానం కదా. నేను ఏమి చెప్పానంటే మరియమ్మ గారు కూడా యేసు ప్రభు యొక్క కుమార్తె. అందుకే మత్తయి సువార్తలో ఈ యొక్క 18వ వచనములో వంశావళి చెప్పిన తర్వాత మత్తయి ఏమంటారంటే యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన ఎట్లా జన్మించాడంటే ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండదు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. సో మొట్టమొదటి పేజీలోనే మత్తయి గారు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి పరిశుద్ధాత్మ కార్యం వలన వచ్చాడు. ఒక అద్భుతము జరగటం వలన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిజానికి క్రైస్తవులకున్న నమ్మకం, వాక్యములో ఉన్న ఒక నమ్మకం,
మనకున్న విశ్వాసం ఏంటంటే దేవుడు, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఏ మతములో ఈ నమ్మకం లేదు. వింటున్నారా? మన క్రైస్తవ్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ఏం నమ్ముతాము? దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితము మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మానవులతో కలిసి నడిచాడు, మానవుల కష్ట సుఖాలు పంచుకున్నాడు. ఆయన నీటి మీద నడిచాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అందరిని చేరదీశాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. వ్యాధిగ్రస్తులను కూడా, అపవిత్రత కలిగిన వ్యక్తులను సైతము ఆయన ఏం చేశారంటే పట్టుకున్నాడు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అన్నాడు. అంత గొప్పగా ఆయన జీవించి, ఆయన నడిచి, అద్భుతాలు చేసి, బోధలు చేసి, ఆయన మనందరి పాపాల కోసం శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఇది క్రైస్తవ విశ్వాసం. ఇది క్రైస్తవ్యానికి ఉన్న ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం. ఏంటో చెప్పని, దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. యేసయ్య నిజంగా దేవుడా అనే అనుమానం లేదు. ఇంకా దాంట్లో యేసయ్య నిజంగా మనిషిగా వచ్చాడంటే అనుమానం లేదు. యేసయ్య నిజంగా చరిత్రలో ఉన్నాడంటే ఎటువంటి అనుమానం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రదానము చేయబడ్డది, వాళ్ళు ఏకము కాలేదు కదా. ప్రధానం అనేది వివాహముతో సమానమని నేను చెప్పాను కదా. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనిస్తే, ప్రదానము చేయబడిన వ్యక్తి అట, ఆ యొక్క పురుషుడు యుద్ధానికి పోవటానికి కూడా వీల్లేదట. వింటున్నారా? ఎవరైతే ప్రదానము చేయబడతాడో ఆ పురుషుడు యుద్ధానికి పోకూడదు. ఎందుకు? అక్కడ చనిపోతే మరలా ఆమె విధవరాలు అవుతుంది కాబట్టి. ప్రదానము చేయబడిన తర్వాత ఇంకా ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23, 24 వచనాలను మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండము 22, 23, 24 వచనాలు మనం గమనిస్తే, ప్రదానము చేయబడిన తర్వాత ఆ స్త్రీ వేరే వ్యక్తిని కలిస్తే, వేరే వ్యక్తితో శయనిస్తే, ఆ ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలని వ్రాయబడి ఉంది. ఎంగేజ్మెంట్ అంటే ప్రదానము చేయబడిన తర్వాత ఆ స్త్రీ మోసం చేస్తే ఏం చేయాలట? ఆమెను, ఆ పురుషుణ్ణి, ఇద్దరిని ఏం చేయాలా? రాళ్ళతో. ఇది దేవుని వాక్యములో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. సో లెక్క ప్రకారము ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం ప్రకారము మరియమ్మని ఇప్పుడు ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు కదా. నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే, మరియమ్మ ఈ పాటికల్లా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పోయి వచ్చింది కదా. దేవదూత మనకందరూ తెలుసు, లూకా సువార్త 1వ అధ్యాయములో దేవదూత అయిన గబ్రియేలు మరియమ్మకు ప్రత్యక్షమవుతుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభం కదా, నువ్వు గర్భవతి అవుతావు, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు గబ్రియేలు ఏమంటది? పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు నీవు అద్భుత కార్యం వలన గర్భవతి అవుతావు కదా. మీ సమీప బంధురాలు ఎలిజబెత్ నీకు విన్నావు కదా, ఆమె 80-90 సంవత్సరాల వయసులో కూడా గర్భవతి అయింది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీలో నుంచి గొప్ప సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెట్టాలా. అతడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, అతని రాజ్యము అంతం లేనిదై ఉంటుంది అన్నప్పుడు మరియమ్మ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నెరవేరునుగా కానీ దేవునికి తను తాను సమర్పించుకొని, మరియమ్మ ఏం చేసిందంటే వెంటనే ఆ చుట్టాల ఆమె ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పోయింది.
ఎలిజబెత్ అమ్మ దగ్గర పోయేసరికి ఎలిజబెత్ అమ్మ కడుపులో ఎవరున్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. అప్పటికే 6 నెలల గర్భవతి ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఎలిజబెత్ అమ్మ మరియమ్మను చూడగానే వెంటనే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని, ఇదిగో ప్రభువు తల్లిని చూడటం నాకు ఎలాగూ ప్రాప్తించను అని ఆమె ఎలిజబెత్ అమ్మ ప్రభువుని ఆరాధించింది. మరియమ్మకు ఎక్కడ లేని సంతోషం కదా. ఎందుకు? మరియమ్మ కన్సీవ్ అయిందని అప్పుడు దాకా ఎవరికీ తెలియదు, కానీ ఎలిజబెత్ అమ్మకు తెలిసింది కదా. ఎలిజబెత్ అమ్మకు తెలిసి మరియమ్మ చూడంగానే ఆ పెళ్ళి ఎప్పుడమ్మా, ఎట్లా ఎంగేజ్మెంట్ కార్డు ఇయటానికి వచ్చినావా అనలేదు. ఎలిజబెత్ ఏమన్నది? ఇదిగో ప్రభువు తల్లి నన్ను చూడటానికి వచ్చింది ఏంది అని ఆశ్చర్యపడ్డ. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించను. నీ శుభవచనము చెప్పగానే నా గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడు? ఆనందముతో గంత. చూసారా, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యాలు. అప్పుడు దాకా మరియమ్మ ఎవరికి చెప్పలేదు, కానీ ఎవరికి తెలిసింది? ఎలిజబెత్ అమ్మకు తెలిసింది. సో ఆ విధంగా అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మరియమ్మ ఎలిజబెత్ అమ్మతో 3 నెలలు ఉంటుంది. 3 నెలలు ఉన్న తర్వాత పొట్ట కొంచెం కనపడుతుందేమో. ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఊరికి వచ్చింది. వాళ్ళ ఊరికి వచ్చినాక ఈసారి యోసేపు దగ్గరకు పోయింది. యోసేపు దగ్గర పోయి, అయ్యా ఇట్లా జరిగింది, 3 నెలల క్రితము నా దగ్గర గబ్రియేల్ అనే దేవదూత వచ్చింది, ఇట్లా చెప్పింది, నేను సమర్పించుకున్నాను కదా, నేను ఎలిజబెత్ అమ్మ దగ్గర పోయాను, నీకు తెలుసు కదా, అప్పటికే న్యూస్ పేపర్లలో వచ్చింది ఎలిజబెత్ అమ్మ గర్భవతి అని. ఎలిజబెత్ అమ్మ మన చుట్టం, నీకు తెలుసు కదా, ఆమె దగ్గరకు కూడా పోయాను. ఆమె ఇదిగో ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చిందని చెప్పింది, కాబట్టి నా గర్భములో దేవుడు ఉన్నాడు, నీ ఇష్టం అని యోసేపుతో చెప్పాను. యోసేపు మొహం మార్చుకున్నాడు. ఇది ఎట్లయితుంది అన్నాడు, ఇది ఎలా సాధ్యం అన్నాడు. నేను నమ్మను అన్నాడు యోసేపు. అనుకొని ఇంటికి వచ్చాను. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం ఇష్టం లేదు. యోసేపుకి మరియమ్మ చెప్పిన స్టోరీ నమ్మాలో వద్దో అర్థం కాదు కదా. ఎందుకంటే ఇంతవరకు పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి అయినట్లు చరిత్రలో లేదు. సో యోసేపు నమ్మలేకపోయాడు. కానీ మరియమ్మను ఇప్పుడు పంచాయతీలో పెడితే ఏం చేస్తారు? అందరూ రాళ్లతో కొట్టి చంపివేస్తారు. వ్యభిచారము చేసిన వాళ్ళని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపివేస్తారు. సో యోసేపు ఏమనుకున్నాడో తెలుసా? నేను వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోతా, పబ్లిక్లో పెట్టాను. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు పోయి, అమ్మ ఇట్లా నీ బిడ్డ ప్రెగ్నెంట్ అయింది కదా, నేను ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను, రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. అప్పుడు ఏమవుతుందంటే 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భమున ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమె ఒక కుమారుని కంటుంది. నీకు అనుమానం ఉంటే నేను ముందే చెప్తున్నా, ఆమె కనేది కుమారుణ్ణి కదా. అదే రుజువు, ఆ గర్భము పరిశుద్ధాత్మ వల్ల వచ్చిందని కలలో చెప్తారు. ఎవరు? దేవదూత కదా. హల్లెలూయా. కాబట్టి నేను పోయిన వారం ఏం చెప్పానంటే, యోసేపు తన మనస్సును ఒక కళ ద్వారా మార్చుకున్నాడు. దేవుడు కలలో చెప్పినప్పుడు యోసేపు మనస్సును వెంటనే మార్చుకున్నాడు. విడాకులు ఇద్దామనుకున్న యోసేపు మరిని ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడు. ఈ లోపల తల్లిదండ్రులు కూడా తర్జన భర్జన అవుతున్నారు. వెంటనే వాళ్ళు మరియమ్మను వెలివేశారేమో తెలియదు, కానీ యోసేపు ఏం చేశాడు? మరియమ్మను చేర్చుకున్నాడు. యోసేపు తల్లిదండ్రులు కూడా యోసేపును వెలివేశారేమో మనకు తెలియదు. నేనేమి చెప్పానంటే, ఈ రోజున చాలామంది మెసేజ్ల వెంబడి మెసేజ్లు విన్నా మారటం లేదు. ఎన్ని మెసేజ్లు చెప్పినా మారటం లేదు. ఎన్ని బైబుల్ స్టడీలు, ఎన్ని ఆదివారాలు చెప్పినా, ఎంత చెప్పినా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, కుక్క తోక
వంకర అన్నట్లుగా ఉంది. కానీ యోసేపు తన జీవితాన్ని ఒక కలలో దేవుడు మాట్లాడితే మార్చుకున్నాడు. మరియమ్మ జస్ట్ గబ్రియల్ వచ్చి ప్రత్యక్షమని చెప్తే వెంటనే లోబడింది. వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారు, నువ్వు ఎందుకు ఆశీర్వదించబడటం లేదో నీకు అర్థమవుతుందా? నువ్వెప్పుడు కూడా విధేయతని పోస్ట్ పోన్ చేస్తావు. వచ్చే వారం నుంచి మారుతా, 2025 నుంచి గ్యారంటీగా మారుతా అంటావు. అట్ట 2025 అనేటోడివి 35 వచ్చినా మారవు నువ్వు. ఇదొక్క డిసెంబరే, ఈ 31 పోతే చాలు, ఇంకా 1 తారీఖు నుంచి నువ్వు కొత్త మనిషిని చూస్తావు అంటావు. అంతటిదే. యోసేపు ఎంత ఈజీగా మారాడండి, అవునా కదా? సో దేవదూత యోసేపుని ఏ విధంగా పిలుస్తుందో చూడండి, దావీదు కుమారుడవైన యోసేపు. హల్లెలూయా. ఇది మనము గమనించాల. యోసేపును ఆమె ఏమంటుంది, ఆమె అంటున్నా, క్షమించండి. యోసేపును దేవదూత ఏమంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడు అంటే, ఏమని పిలుస్తున్నాడు చెప్పండి, ఏమని పిలుస్తున్నాడు? జస్ట్ యోసేపు అని పిలవచ్చు కదా, దావీదు కుమారుడైన యోసేపు కదా. సో ఈ దావీదు విషయము మనం మర్చిపోకూడదు. క్రిస్మస్ స్టోరీలో మరియమ్మతో కూడా దావీదు ప్రస్తావన తెస్తాడు గబ్రియేలు దూత. లూకాసు వార్త 1వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయం కదా, 27 నుంచి మనం చదువుకుందాం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరికి పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అందరు నాతో పాటు చెప్పండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇదే ఇమ్మానుయేల్. హల్లెలూయా. సో మరియమ్మతో కూడా దేవదూత ఏం చెప్తుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టు. సో మొట్టమొదట యేసు అను పేరు పెట్టమని చెప్పింది మరియమ్మకు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసేది యోసేపుకు చెప్తాడు, కానీ దానికంటే ముందు యేసు అని పేరు పెట్టమని గబ్రియేలు దూత ఎవరికి చెప్పారు? మరియమ్మకు చెప్పారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. దావీదు కుమారుడు అంటే అర్థమేంటి అంటే, దావీదు సింహాసనం మీద కూర్చునేవాడు. హల్లెలూయా. దావీదు కుమారుడు, దావీదు కుమారుడైన యోసేపు అని దేవదూత కలలో వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే, యోసేపు నువ్వు వడ్రంగి పని చేసుకునేటోడివి, కానీ నువ్వెవరు? దావీదు కుమారుడు. ఈ రోజున నువ్వు టేబుళ్ళు కుర్చీలు చేసుకుంటున్నావు, ఈ రోజున నువ్వు మంచాలు కదా, దాన్ని ఏమంటారు, బాడ్స్ అంటారా, బాడ్స్ వాడితో కొడుతున్నావు, కానీ నువ్వెవరివి? రాజు. నువ్వు సింహాసనం మీద కూర్చునేవాడు, నీ కొడుకు సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పని ఏందో, నీ స్థితి ఏందో దాన్ని బట్టి నీకు విలువ లేదు. నీకు విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు ఎవరి కుమారుడు అన్న దాన్ని బట్టే నీకు విలువ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసుకునే పనిని బట్టి కాదు నీకు విలువ. నువ్వు వడ్రంగ పనే చేసుకోవచ్చు, నువ్వు వడ్రంగివే కావచ్చు, చాలా సింపుల్ పని, కర్రతో గట్టిగా బలమైన కష్టమైన పని చేసుకునేవాడివి కావచ్చు. కానీ దేవదూత ఏమంటుంది, ఓ వడ్రంగివైన యోసేపు అన్నట్లు ఏమంటుంది, దావీదు కుమారుడైన యోసేపు, నీవు రాజువి అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డల, పేతురు గ్రంథం 2వ పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ఆ దేవుడు నిన్ను అంధకారములో నుంచి
ఆయన ఆశ్చర్యకరమైన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నిన్ను రాజులైన యాజక సమూహములోకి చేర్చాడు. నువ్వు రాజు. ఎవరు చెప్పండి? నువ్వు రాజు, రాజు కుమార్తె, నువ్వు రానివి, నీ స్థానం ఇది. సో మరియమ్మతో ఏమంటుంది ఇక్కడ చూడండి, 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అంట. హల్లెలూయా. సో ఇది దావీదు కుమారుడు. యేసు ప్రభు పుట్టేవాడు ఎవరు అంటే రాజు. హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే ఏ విషయాలు ఉంటాయి? 6-7 వచనాల్లో, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యం. ఇది మొదలుకొని దేవుని రాజ్యము మితిలేనిది, సమృద్ధి కలిగి ఆశీర్వదించబడుతుంది అని మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయములో కలలో ఏమంటున్నాడు? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. సేమ్ దేవదూత మరియమ్మకి ఇచ్చిన సేమ్ పేరును యోసేపుకు కూడా ఇస్తున్నాడు. యేసు అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షకుడు అని అర్థం. యెహోషువ అనే హిబ్రూ పదానికి గ్రీకు రూపము యేసు. గ్రీకులో ఈసూస్ అంటారు, ఈషువా అని పిలిచేవాళ్ళు అరామిక్లో వాళ్ళు. సో యేషువా, యేసు అంటే దాని అర్థమైంది యెహోవా రక్షకుడు. ఆయన ఎక్కడి నుంచి, దేని నుంచి రక్షిస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుంచి. తన ప్రజలు అనండి. ఎవరు తన ప్రజలు అంటే? తన పిల్లలు అంటే అబ్రహాము దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి, నీ వరకు, నీ పిల్లల వరకు ఆయన తన ప్రజలను, తన పిల్లలందరినీ వారి పాపముల నుంచి, రాజకీయ సమస్యల నుంచి కాదు, భూ తగాదాల నుంచి కాదు, ఇంటి పక్కన కొట్లాటల నుంచి కాదు, ఆయన వచ్చింది మెయిన్ దేని నుంచి విడిపించడానికి చెప్పండి? పాపములను, వారి పాపముల నుంచి ఆయన రక్షించిన కనుక ఆయన మాత్రమే. సూపర్లేటివ్ డిగ్రీ అది. నాకు పొల్లు ఉన్నది, గమనించారా? ఆయన కూడా కాదు, ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పడుతుంది. సో యేసు అనే నామము ఇది గొప్ప నామం, ఇది సర్వోన్నతమైన నామము. హల్లెలూయా. కీర్తనలు 76:1 ఏముంటుందంటే, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది అంటాడు. సో యేసయ్య నామము గొప్ప నామం. ఇశ్రాయేలీలకు వాళ్ళకున్న గొప్ప ధన్యత ఏంటంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగటమే. ఆ రోజుల్లో పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు వేరే దేశాల వాళ్ళకి ఉన్న మెయిన్ వ్యత్యాసం, ప్రాముఖ్యమైన భేదం ఏంటిదంటే ఇశ్రాయేలీలో దేవుని నామాన్ని ఎరిగిన వాళ్ళు, హల్లెలూయా, దేవుడి పేరు పెట్టుకున్న వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. ఈ రోజున నీ గొప్పతనం ఏంటంటే నువ్వు ఎవరి పేరు పెట్టుకున్నామో? యేసయ్య పేరు పెట్టుకో. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనము 11వ వచనం వరకు గమనిస్తే, నేను సాధ్యమైతే ఎప్పుడైనా మీకు ఇది బైబిల్ స్టడీలో చెప్తాను. ఈ 5-6 వచనాల్లో యేసు ప్రభు వారు 7 స్టెప్పులు దిగినట్లు మనం చూస్తాం. ఎన్ని స్టెప్పులు చెప్పండి? 7 స్టెప్పులు దిగటం వల్ల ఆయన మరలా 7 స్టెప్పులు హెచ్చింపబడినట్లు చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేశాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. 7 రకాలుగా యేసు ప్రభు తగ్గించుకున్నాడు. రిక్తుడిగా చేసుకున్నాడు, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు, మనుషుల పోలికగా పుట్టాడు, మనుషులో దాసుని స్వరూపం ధరించుకున్నాడు,
కదా. మళ్ళీ మరణం పొందటానికి ఇష్టపడ్డాడు. లాస్ట్కి ఏంటంటే సిలువ మరణం వరకు ఆయన తగ్గించుకున్నాడు. తద్వారా ఏమైందంటే చూడండి 9వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగాలి అట. హల్లెలూయా. ఎవరెవరట? భూమి మీద ఉన్నోళ్ళు, ఆకాశంలో ఉన్నోళ్ళు, భూమి కింద ఉన్నోళ్ళు. ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము అనుగ్రహించారు. సో ఈ యేసు అనే నామము అన్ని నామముల కంటే పైనామం. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చింపబడ్డాడు. నీవు కూడా ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. నేను తగ్గించుకోను, నేను వంగను, నేను తగ్గేదేలే అన్నావు అనుకో, నువ్వు ఆశీర్వదించబడవు. వింటున్నావా? నువ్వు తగ్గించుకుంటేనే ఏమవుతావు? ఆశీర్వదించబడు. యేసుప్రభు చూసారు ఎంత తగ్గించుకున్నా. సో ఆయన ఎంతగా హెచ్చింపబడ్డాడంటే ప్రతి మోకాలు ఆయన నామాన వంగాలట. ఈ రోజున ఎవరెవరు మోకాలు ఆయన నామమున వంగటం లేదో ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో వాళ్ళందరూ లేస్తారు, వాళ్ళందరూ వంగుతారు. కానీ వాళ్ళు వంగుతారో వాళ్ళు అప్పుడు ఎక్కడికి పోతారంటే నరకానికి పోతారు. నీవు భూలోకంలో నీ మోకాలు ఉంచితే నువ్వు ఎక్కడికి పోతావు? ఈడ వంచను అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఉంచుతావు. అర్థమవుతుందా? ఈడ వంచలేదు అంటే వాడు ఎప్పటికి వంచడానికి కాదు. ఎంత పెద్దోడైనా కానీ యేసయ్య వచ్చినప్పుడు ఆ మోకాలు వంగాలంతే. రెండవ రాకడలో ఆయన ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరూ మోకాళ్ళ మీద ఉంటారు. ఆయన పిల్లలేమో పరలోకానికి, నిత్య జీవానికి, ఆయనకు విరోధముగా ఆయన రక్తంలో కడగబడని వాళ్ళు ఎక్కడికి? నిత్య నరకాన్ని. కాబట్టి నేను యేసయ్యను నమ్ముకోను అని నువ్వు అనొచ్చు. యేసయ్యకి నా మోకాలు వంగదు అని నువ్వు అన్నావనుకో, ఖచ్చితంగా ఒక రోజు అది వంగుతుంది కదా. ఏమంటున్నాడు చూడండి 9-10 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసే క్రీస్తుని ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి నామం మనం కలిగి ఉన్నాం. ఇదే నామం అంటే యేసు నామం. ఏం నామం చెప్పండి? ఇది చెప్పండి, ఏ నామం ఇది? యేసు నామం. కాబట్టి మనం ఏం చేసినా యేసు నామంలో చేయాలి. నేను యేసు నామం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఒక 5-6 చెప్తాను. మీరు త్వరగా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. యేసు నామము అంటే దాని అర్థం ఏంటంటే ఊరికే యేసునామం అని చెప్పటం కాదు. యేసునామం అంటే ఆయన గుణగణాలను మనము అర్థం చేసుకొని వాటిని అవలంబించటం. 5వ వచనంలో ఏముంది? ఫిలిప్పి 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఆయన నామం అంటే ఏంటంటే ఆయన స్వభావం. హల్లెలూయా. ఏదో జస్ట్ యేసునామం అంటాం కాదు. ఆయన స్వభావాన్ని నీవు అర్థం చేసుకోవాలి కదా. ఆయనకు మాత్రమే నీవు స్తుతులు చెల్లించాలి. 113వ కీర్తన 2-3 వచనాల్లో ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అని మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు యేసయ్య నామము 24 గంటలు నీకు అందుబాటులో ఉంటుంది. 24 గంటలు స్తుతించబడే నామం. అన్ని ప్లేసెస్లో ఆయన మాత్రమే ఆరాధించేవాడు. సో యేసయ్య నామము గొప్పది అనటానికి 5-6 విషయాలు చెప్తాను. మొట్టమొదట మనము 21వ వచనంలో చదివిన ప్రకారం, మత్తయి 1:21లో చదివిన ప్రకారము యేసు నామములోనే ఏంటది? రక్షణ కదా. చదవండి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఏ నామములో రక్షణ లేదు, ఎవని వల్ల కూడా రక్షణ కలగదు.
ఈ నామములోనే రక్షణ పొందాలి, భూమి మీద కానీ ఆకాశం కింద కానీ. 10వ అధ్యాయం అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 43వ వచనం చూడండి. యేసు నామములోనే రక్షణ అంటే యేసు నామములోనే పాప క్షమాపణ. మరి ఏ నామమున రక్షణ లేదు, ఏ నామమున పాప క్షమాపణ లేదు. వింటున్నారా? నీ పాపాలు మానవుడుకున్న మెయిన్ సమస్య ఏందో తెలుసా? పాపం. నా భార్య అస్సలు తట్టుకోలేకపోతున్నా అన్నావు అనుకో, అది కాదు నీ సమస్య. మా ఆయనతో నేను ఉండలేకపోతున్నా అన్నావు అనుకో, అది కాదు నీ సమస్య. మానవులకున్న మెయిన్ సమస్య అని చెప్పండి, పాపం. ఈ పాపాలను క్షమించేది ఎవరు? యేసయ్య ఒక్కడే కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. నేను రక్షణ అన్న విషయంలో 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది రక్షణ, రెండవది పాప క్షమాపణ, మూడవది 1 కొరింథీ 6:11. చూడండి, యేసు నామములో మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇప్పటి వరకు నువ్వు పాపివి. కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్యకి ప్రార్థన చేశావో, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈ రోజు నుంచి నువ్వెవరువో? నీతిమంతుడు. ఎందుకు? యేసయ్య నామం వల్ల. హల్లెలూయా. సో మొట్టమొదటిది రక్షణ, పాప క్షమాపణ, నీతిమత్వం. రెండవది యేసు నామం ద్వారానే ప్రార్థన. మనం ప్రార్థన ఎవరి నామంలో చేయాలి చెప్పండి? కొంతమంది ప్రార్థన చేస్తారు, తెలుసో తెలియక యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అనరు. ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి అంటారు కదా. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి నామంలో ప్రార్థన చేయాలా? రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. యేసు ప్రభువు వారు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. యేసు నామం అనేది ఏదో అల్లాటప్పగా చెప్పటం, ఇది గొప్ప ఆయుధం నీకు. ఈ యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే ఏమంటున్నా, నువ్వు ఏది అడిగినా కానీ అది ఇస్తానంట. 24 గంటలు అందుబాటులో ఉండే నామం ఇది కదా. ఎటువంటి సహాయమైన పరలోకములో, భూమిపైన మనుషుల సహాయం కాదు మనకు కావాల్సింది. ఎవరి సహాయం చెప్పండి? దేవుడు. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను దానిని చేస్తాను అంటున్నా. కాబట్టి యేసు నామములో ప్రార్థన చేస్తున్నామంటే ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన లక్షణాలను బట్టి, ఆయన మాట ఇస్తే తప్పక చేస్తాడన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. జస్ట్ ఏది పడితే అది అడిగి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అంటాం కాదు. ఆయన నామానికి అనుకూలమైన నువ్వు అడగాలి. యేసు నామము అని ప్రార్థన చేస్తున్నాడు, దాని అర్థమైంది ఆయనకి ఇష్టమైనవి నువ్వు అడగాలి. వాడి కన్ను తీసేయి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అంటే కుదురుతుందా? యేసయ్యకి ఇష్టమైన అట్లాంటి ప్రార్థనలు వాడి కాళ్ళు ఇరగాలి యేసు నామంలో అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి యేసు నామాన్ని ప్రార్థన చేస్తున్నట్టు దాని అర్థమైంది నీ ప్రార్థనలు యేసయ్యకి అనుకూలంగా. నేను ఫాస్ట్గా చెప్తాను. మూడవది యేసు నామము ద్వారానే అద్భుతాలు. అద్భుతాలు ఎవరి నామంలో చేయబడతాయి చెప్పండి? యేసు ప్రభు నామంలోని. అద్భుతాలు, స్వస్థతలు, దయ్యపు శక్తుల నుంచి విడుదల. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములో చీలమండలము బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచాను. హల్లెలూయా. పేతురు, యోహాన్లు ఒకరోజు దేవాలయానికి పోతున్నారు. అక్కడ ఒక భిక్షం ఎత్తుకునేవాడు ఉన్నాడు. అయ్యా ధర్మం అన్నాడు. పేతురు ఏమనంటే, వెండి లేదు నా దగ్గర, బంగారం లేదు, రూపాయి లేదు, కన్న దగ్గర ఒకటి ఉంది. అదేంటది చెప్పండి? యేసు నామం. నీకు వెండి బంగారం కావాలంటే నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా. అదేంటంటే నజరేయుడైన యేసు నామంలో లేచినడు అంటే వాడు దిగ్గున లేచి నడిచిండు, పరుగెత్తాడు. హల్లెలూయా. యేసయ్య నామములోనే అద్భుతాలు, ఆయన నామములోనే శక్తి, ఆయన నామములోనే అద్భుతాలు. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 4:10.
ఆ కుంటివాడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఎవరి నామములో స్వస్థత చెప్పండి? యేసుక్రీస్తు నామం. వీడి దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. వీడిక నుంచి కుంటివాడు కాదు, ఇక నుంచి వీడు భిక్షమెత్తుకునేవాడు కాదు. ఎందుకంటే యేసయ్య నామములో అద్భుతాలు. 16వ అధ్యాయం అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 18వ వచనం. పూతోను దెయ్యము బట్టిన బాలిక ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని దెయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దెయ్యం ఏమైపోయింది చెప్పండి? వదిలిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు నామములో దెయ్యాలు విడుదల. యేసు ప్రభు 70 మంది శిష్యులను ఇద్దరిద్దరిగా పంపించాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనము. వాళ్ళు వెళ్ళి పరిచర్య చేసి యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారు రిపోర్ట్ తీసుకొని. యేసు ప్రభు వాళ్ళకి నేర్పించాడనమాట, బోధ ఇలా చేయాలా, అద్భుతాలు ఈ విధంగా చేయాలా, మీరు ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా ప్రజల్ని ప్రేమించాలని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఆ 70 మంది ఏం చెప్తున్నారు చూడండి. లూకా 10:17 చూడండి. శిష్యులు సంతోషంతో వచ్చారట. వచ్చేమంటున్న దెయ్యములు కూడా నీ నామమున లోబడుచును. సో 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? యేసు నామంలోనే రక్షణ, పాపక్షమాపణ, నీతిమత్వం. రెండోది యేసు నామంలోనే ప్రార్థన. మూడోది యేసు నామంలోనే అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాల నుంచి విడుదల. నాలుగోది మనము ఉపకారం చేస్తే ఎవరి నామంలో చేయాలా? ఎవరికైనా మేలు చేసినాం అనుకో, ఎవరికైనా సహాయం చేసినాం అనుకో, ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించారా? ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మనం ఏం చేయాలా? యేసు నామంలో చేయాలి. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినా కానీ ఏమనుకోవాలి నువ్వు మనసులో? యేసయ్య నామంలో. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఆయన నామములో మనం ఉపకారములు చేయాలి. కొలస్సీ 3:17లో ఏంటంటే, మీరు ఏది చేసినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయమని చెప్పారు. ఆయన పేరు మీద చేయాలి. ఎప్పుడైనా మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఎవరి పేరు మీద చేయాలి? నువ్వు యేసయ్య పేరు మీద. ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు కానీ ఎవరి పేరు మీద చేయాలా? యేసయ్య, నువ్వు ఇయ్యమన్నావు కాబట్టి నేను ఇస్తున్నాను, ఈ బిడ్డను దీవించు, దీన్ని జ్ఞాపకం చేసుకొని యేసయ్య నామంలో కదా. 5వది ఏం చెప్తున్నానంటే, యేసయ్య నామాన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-11 మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా. ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. సో ఆయన నామాన్ని మాత్రమే మనము ఆరాధించాలి. చివరిగా నేనేం చెప్తున్నా, ఆయన నామములో మనం శ్రమలు ఎదుర్కోవాలి. ఎవరి నామంలో శ్రమలు ఎదుర్కోవాలి చెప్పండి? యేసయ్య నామంలో. రండి అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. చాలండి. శిష్యులు ఎవరి నామంలో శ్రమలు అనుభవించారు? యేసయ్య నామం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. నీకు దీవెనలు, అద్భుతాలు, స్వస్థతలు మాత్రమే కాకుండా యేసయ్య నామములో నీకేం దొరుకుతాయి చెప్పండి? శ్రమలు పడటం, శ్రమలు సహించటము కూడా యేసు నామంలో నీకు అనుగ్రహించబడి. కాబట్టి నీవు శ్రమలు యేసయ్య నామము కోసం, సువార్త కోసం, నీ భక్తి కోసం, నీ విశ్వాసం కోసం నువ్వు శ్రమ పడుతున్నావు అనుకో, నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా? యేసు నామం కోసం నేను శ్రమ పడుతున్నానని నీవు ఆనందించాలి కదా. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెడతాడు. కాబట్టి ఈ రోజున యేసయ్య నామము నీకు ఆయుధముగా ఇవ్వబడ్డది. నీకు భూమి మీద ఇంతకంటే మంచి ఆస్తి ఏదీ లేదు.
ఆ ఆస్తి ఏంటంటే నీవు యేసయ్య నామాన్ని కలిగి ఉన్నావు. ఆ నామములో నీవు ప్రార్థన చేయి, ఆ నామములో ఉపకారం చేయి, ఆ నామములో నీవు అద్భుతాలు చేయొచ్చు, ఆ నామములో నీవు పాప క్షమాపణ సువార్తను బోధించవచ్చు. ఆ నామములో నీకేమవుతుందంటే శ్రమలు కష్టాలు వచ్చినా కానీ నువ్వు ఎదుర్కొంటే నీకు జీవ కిరీటం ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రండి తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యాన్ని మనము విని ఉంటున్నాం. యేసు నామము అనేది అన్ని నామముల కన్నా పై నామము, అన్ని నామముల కంటే గొప్ప నామము. అట్టి నామము నీకు ఆయుధముగా నీ చేతిలో ఇవ్వబడ్డది, ఆయన స్వభావము. ఈ రోజున నువ్వు ఇంకేమి విన్నావంటే యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడ్డాడు. ఆయన నామం అంతగా హెచ్చింపబడ్డది. నీవు కూడా తగ్గించుకుంటే నీవు కూడా హెచ్చింపబడతావు. ఈ రోజున యేసు నామములో అడగటం నేర్చుకోండి, యేసు నామములో ఉపకారాలు చేయటం నేర్చుకోండి, యేసు నామములో అద్భుతాలు చేయటం నేర్చుకోండి, యేసు నామములో ప్రార్థించటం నేర్చుకోండి. యేసు నామములో శ్రమలు వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళటం నేర్చుకోండి. మరియమ్మ యోసేపులు యేసు నామం కోసం శ్రమలు అనుభవించారు, యేసు నామం కోసం అవమానాలు అనుభవించారు. యేసు ప్రభుని లోకంలోకి తీసుకుని రావటానికి వాళ్ళు ఎంతో త్యాగం చేశారు. సమాజంలో ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు. తద్వారా వాళ్ళు ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు కూడా ఈ యేసు నామములో ఉన్న రక్షణను నీవు ఇతరులకు అందజేస్తావా? చాలామంది నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవరు కూడా చాలామంది రక్షణ పాప క్షమాపణ లేకుండా పాపములో ఉంటున్నారు. కానీ యేసు నామములో నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ ఆయుధము నీ చేతిలో ఉన్నది. నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటిస్తుంటున్నావు? ఆయన నామములోనే పాప క్షమాపణ, మరి ఏ నామములో లేదు. ఇటువంటి పాప క్షమాపణ కలిగిన యేసు నామం నీకు తెలిసినప్పుడు నీవు ఎంతమందికి దాన్ని తెలియజేస్తున్నావు? తీర్మానం చేసుకోండి. నీకేమైనా అవసరం ఉంటే యేసయ్య నామంలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ఆయన నామము నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధపడితే దేవునికి నీవు సమర్పించుకో. అప్పుడు మరియమ్మ యోసేపులు ఏ విధంగా ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నారో దేవుడు కూడా నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి నీ వాక్యాన్ని మేము తండ్రి పొంది ఉన్నాము, మీకు వందనాలు. యేసు అనే గొప్ప నామం గురించి మేము ధ్యానించి ఉంటున్నాం. తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి యోసేపుని నీవు దావీదు కుమారుడా అని పిలిచావు నాయన, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి వడ్రంగి అయిన యోసేపు నాయన రాజుగా నీ చేత గుర్తించబడ్డాడు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి అయినప్పటికీ నాయన యోసేపు తను తాను తగ్గించుకొని నాయన నీ నామము నిమిత్తము శ్రమలు ఎదుర్కోవటానికి ఇష్టపడ్డాడు. ప్రభా మేము కూడా తండ్రి ఆ విధంగా తగ్గించుకోవటానికి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మేము కూడా కలిగి ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. ప్రభా మేము తగ్గించుకున్నప్పుడు నీవు హెచ్చించే దేవుడు తండ్రి, నీ నామం అనే ఆయుధం మాకు ఇవ్వబడి ఉండగా తండ్రి ఆ సువార్తను మేము ప్రకటించటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి మా జీవితాల్లో సమాధానాలు పొందుకోవటానికి ప్రభా ఆ నామములో ఉపకారములు చేయటానికి మీరే మాకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు అనే అన్ని నామముల కంటే పై నామములోనే ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.